డీసీసీ అధ్యక్షులే పార్టీకి వెన్నెముకగా అభివర్ణించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. క్షేత్రస్థాయిలో డీసీసీలు కష్టపడి పనిచేస్తే విజయం హస్తానిదే అన్నారు. మరోవైపు దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న రాహుల్ ప్రధానమంత్రి కావాలి అన్నది తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్. కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా మంచి పదవులు వరిస్తాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీది అహింసా విధానమని, బీజేపీది హింసా విధానమన్నారు రాహుల్ గాంధీ. వికారాబాద్ వేదికగా జరిగిన డీసీసీల శిక్షణా తరగతుల్లో పాల్గొన్న రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనేది బీజేపీ ఆలోచన అని, ప్రజల్ని మెప్పించి పవర్లోకి రావాలనేది తమ పార్టీ ఆలోచన అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ప్రధాని మోడీ భయపడుతున్నారంటూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలు అంతా సింప్లిసిటీతో ఉండాలని, గాంధీ విధానమే మన విధానమని స్పష్టం చేశారు రాహుల్. పార్టీకి డీసీసీ అధ్యక్షులే సుప్రీం అని, వాళ్లే తన టీం అన్నారు. భవిష్యత్ అంతా డీసీసీలదేనని స్పష్టం చేశారు రాహుల్. దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమని తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వికారాబాద్లోని హరిత రిసార్ట్స్ వేదికగా తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘటన సృజన్ అభియాన్ అనే నామకరణం చేశారు. ప్రజా జీవితంలో తానెప్పుడూ పైరవీలు చేయలేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ప్రజా సమస్యలపై గళం విప్పిన తనపై కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. ఆదివారం కూడా తాను కోర్టుకు వెళ్లి వచ్చారని తెలిపారు. ఈ 19 ఏళ్లలో జెడ్పీటీసీ నుంచి సీఎం వరకు అన్ని పదవులు చూశారని తెలిపారు. ఈ క్రమంలో పార్టీ పదవులు సైతం నిర్వహించారని చెప్పుకొచ్చారు. సోనియా గాంధీ పేరుతో తెలంగాణలో అధికారంలోకి వచ్చామన్నారు సీఎం రేవంత్. 5 ఏళ్లు చేసిన పోరాటాల వల్ల రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా అయ్యారన్నారు. దేశంలో అనేక సమస్యలపై రాహుల్ పోరాటం చేశారని, దేశం కోసం రాహుల్ ప్రధాని కావాలన్నారు సీఎం. 10 రోజుల పాటు కొనసాగిన ఈ శిక్షణ శిబిరంలో పార్టీ సంస్థాగత బలోపేతం, నాయకత్వ సామర్థ్యాల అభివృద్ధి, ప్రజలతో అనుసంధానం, ఎన్నికల వ్యూహరచన వంటి అంశాలపై సమగ్ర చర్చలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన డీసీసీ అధ్యక్షులు తమ తమ జిల్లాల రాజకీయ పరిస్థితులు, బూత్ స్థాయి నిర్మాణం, ప్రజా సమస్యలపై పార్టీ స్పందన తదితర అంశాలను విశ్లేషిస్తూ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, తెలుగు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అయితే వికారాబాద్ హెలిప్యాడ్ దగ్గర రాహుల్ను కలిశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఢిల్లీకి రావాలని రాహుల్ స్పీకర్ను ఆహ్వానించారు. ఢిల్లీకి వెళ్లే సమయంలో బేగంపేటలో పార్టీ ముఖ్యులతో చర్చించారు రాహుల్. ఢిల్లీలో రాజ్యసభ అభ్యర్థి ఎంపికపైన రాహుల్ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో పోటీ చేసిన వారికి నో ఛాన్స్ అని చెబుతున్నారు. రాహుల్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఎయిర్పోర్ట్లో కలిసి వెడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తెలంగాణలో జరిగిన లోకల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటినందుకు రేవంత్ను అభినందిస్తూ రాహుల్ భుజం తట్టారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది.